అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు, అలానే పుణ్యాల యొక్క కర్మఫలం ప్రస్తుతం ఉన్నటువంటి జన్మలో ఏ విధంగా ప్రభావం చూపుతుందో మనం తెలుసుకుందాము. పూర్వం ఒక మహారాజు ఉండేవాడు. ఆయన చాలా ధర్మాత్ముడు, గొప్పగా రాజ్యాన్ని పరిపాలించేవాడు. అంతేకాదు ఆయన ఒక గొప్ప శివభక్తుడు. ఆయన తన కోటలోనే ఒక శివాలయాన్ని నిర్మించి అందులోని నిత్యం పూజలు చేయటానికి ఒక బ్రాహ్మణుడిని కూడా నియమించాడు. ఆ బ్రాహ్మణుడు కూడా ఎంతో భక్తి శ్రద్ధతో ఆ గుడిలో పూజలు చేస్తూ నిరంతరం ఆ భగవంతుని ధ్యానంలోనే ఉండేవాడు. అది చూసిన మహారాజు బ్రాహ్మణుణ్ణి మెచ్చుకుని ఎంతో విలువైన కానుకలు ఇచ్చినా ఆ బ్రాహ్మణుడు వేటిని కూడా స్వీకరించేవాడు కాదు. ఉన్నదానితోనే సంతోషంగా తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. రోజులు ఇలా గడుస్తూ ఉన్నాయి. ఒక రోజున మహారాజుకు ఒక కుమారుడైతే జన్మించాడు. ఆ మహారాజు ఎంతో సంతోషించి అతనికి అస్త్ర శస్త్ర విద్యలన్నీ కూడా నేర్పించాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రాజకుమారుడు యవ్వన వయసుకు రాగానే అతనికి ఒక అందమైన కన్యనిచ్చి వివాహం జరిపించాడు. వివాహం జరిగిన తర్వాత ఒక రోజు రాత్రి ఆ రాజకుమారికి నిద్ర రావడం లేదు. యువరాజు మాత్రం గాఢంగా నిద్రిస్తున్నాడు. ఆ రాజకుమారి గదిలో అటు ఇటు తిరగడం మొదలుపెట్టింది. అలా అటు ఇటు తిరుగుతూ ఉన్న రాజకుమారికి ఓడకు ఉన్న రత్నాలు పొదిగినటువంటి ఒక కత్తి కనిపించింది. వెంటనే ఆ యువరాణి దానిని చేతిలోనికి తీసుకుంది. ఆ కత్తి రత్నాలతో పొదిగి ఉండడం వల్ల ఒక్కసారిగా దాంట్లో నుంచి మెరుపులు మెరిశాయి. దానితో భయపడిపోయిన ఆ యువరాణి వెంటనే దానిని తన చేతిలో నుంచి దూరంగా పడేసింది. ఆ కత్తి నేరుగా వెళ్ళి నిద్రపోతున్న యువరాజు మెడపై పడి అతడి మెడ తెగి వెంటనే మరణించాడు. తన కారణంగా తన భర్త చనిపోవడంతో ఆ యువరాణి చాలా బాధపడింది. తన కారణంగా ఆ యువరాజు చనిపోయాడని తెలిస్తే తనకి మరణశిక్ష వేస్తారని చాలా భయపడిపోయింది. ఎవరికి కూడా నిజం చెప్పకూడదని నిర్ణయించుకుంది. మర్నాడు ఉదయాన్నే ఆ యువరాణి బోరున ఏడవడం మొదలుపెట్టింది. నా భర్తని ఎవరో చంపేశారు, రండి రండి అంటూ కేకలు వేసింది. ఆ కేకలు వినగానే మహారాజుతో సహా అందరూ కూడా అక్కడకు చేరుకొని ఏమైంది, ఎందుకిలా ఏడుస్తున్నావని అందరూ అడుగుతారు. అప్పుడు ఆ యువరాణి చూడండి ఎంత ఘోరం జరిగిపోయింది, ఎవరు వచ్చి యువరాజును చంపి వెళ్ళిపోయారు అంటూ బోరున ఏడుస్తూ చెప్పింది. తన కొడుకు మరణ వార్త విన్న రాజుకు చాలా బాధ కలిగింది. ఎవరు చంపారు, వారి ఎటు వెళ్ళారో చెప్పు, వారిని నేను మరణదండన విధిస్తాను అని అంటాడు రాజు. నేను అతన్ని సరిగ్గా చూడలేదు, కానీ అతను శివాలయంలోనికి వెళ్ళడం మాత్రం చూశాను అని ఆ యువరాణి అంటుంది. వెంటనే మహారాజుతో సహా అందరూ శివాలయం వద్దకు చేరుకున్నారు. కానీ అక్కడ బ్రాహ్మణుడు పూజ చేస్తూ కనిపించారు. వేరే అక్కడ ఎవరూ కూడా లేరు. వెంటనే కొంతమంది అతన్ని పట్టుకొని యువరాజు చంపింది నువ్వే కదా, ఎందుకు చంపావు అని అడుగుతారు. నాకు ఏ పాపమూ తెలియదు, నేను రాజకుమారుణ్ణి చంపలేదు అని బ్రాహ్మణుడు అంటాడు. కానీ ఎవరు కూడా అతని మాటలు వినడం లేదు. కానీ మహారాజుకు మాత్రం ఈ బ్రాహ్మణుడు చంపి ఉండకపోవచ్చు అని అనుకుంటూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తి అలాంటి దారుణమైన పనులను చేసి ఉండడు అని అనుకుంటాడు. కానీ అక్కడ చనిపోయింది తన కుమారుడు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటున్నాడు. చూడు, నా కుమారుణ్ణి చంపినందుకు నేను నీకు మరణశిక్ష విధించాలి. కానీ నేను నీకు మరణశిక్ష విధించలేను. అందువల్ల నువ్వు ఏ చేతితో అయితే నా కుమారుణ్ణి చంపావో ఆ చెయ్యిని మాత్రం నరికి వేస్తాను అని చెప్పి అందరం ముందు ఆ బ్రాహ్మణుడి చేతిని నరికి వేశాడు. ఆ మహారాజు ఇలా చేయటం వల్ల బ్రాహ్మణుడుకు చాలా దుఃఖము మరియు బాధ కలిగింది. ఇక ఈ రాజు ధర్మాత్ముడు కాదు, నిర్దోషి అయిన నాకు శిక్ష వేశాడు, అందువల్ల నేను ఇక్కడ ఉండకూడదు అని ఆ రాజ్యం నుండి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు.
అలా వెళ్ళిపోయిన బ్రాహ్మణుడు నేను చెయ్యని తప్పుకు ఇంత ఘోరమైన శిక్ష ఎందుకు పడిందో మంచి విద్వాంసులైన జ్యోతిష్యుల కోసం వెతుకుతున్నాడు. అలా వెతుకుతూ వస్తూ ఒక గొప్ప జ్యోతిష్యుడు ఇంటికి చేరుకున్నాడు. కానీ ఆ సమయంలో జ్యోతిష్యుడు ఇంట్లో లేడు. అతని భార్య మాత్రమే ఉంది. జ్యోతిష్యుడు ఎక్కడికి వెళ్ళాడు అని ఆమెను అడగగా ఆమె తన భర్తను తిట్టడం, నిందించడం మొదలుపెట్టింది. కానీ కొద్దిసేపటి తర్వాత జ్యోతిష్యుడు ఇంటికి రాగానే అతని భార్య అతనితో గట్టిగా మాట్లాడుతూ గొడవ పడుతుంది. అతని భార్య ఎంత తిడుతున్నా అతను ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా ఒక నవ్వు నవ్వి అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడిని చూసిన అతను చెప్పు నాయనా, నీకు ఏమి కావాలి, ఏమి తెలుసుకోవాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు, స్వామి, నేను నా కష్టం గురించి తెలుసుకుందామని వచ్చాను. కానీ నేను మీ భార్యను చూశాక ఆమె మీ గురించి అల్పంగా మాట్లాడుతూ మిమ్మల్ని తిరస్కరిస్తూ గొడవ పడుతుంది. అంత తిడుతున్నా మీరు మాత్రం ఆమెను ఏమీ అనడం లేదు. ఒక నవ్వి ఊరుకున్నారు. మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ అడుగుతాడు. అప్పుడు జ్యోతిష్యుడు ఇలా చెప్తాడు, నాయనా, ఆమె నా భార్య కాదు, అది నేను చేసిన కర్మ. ఈ లోకంలో ఏ సంబంధాలైనా అవి మనం చేసిన కర్మఫలాలే. మనము చేసిన మంచైనా చెడైనా ఏదైనా సరే దానిని మనము తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. అందువలన నేను చేసిన కర్మఫలాలను ఇప్పుడు నేను సంతోషంగా అనుభవిస్తున్నాను. నాకు వేరే తప్పించుకునే దారి లేదు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, స్వామి, మీరు చేసిన ఆ కర్మ ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ జ్యోతిష్యుడు, నాయనా, నేను పూర్వజన్మలో ఒక కాకిని. ఇప్పుడు నా భార్యగా ఉన్న ఈ స్త్రీ ఒక గాడిద. ఈ గాడిదకు ఒక పుండు ఏర్పడింది. అందువల్ల కలిగే బాధతో ఆ గాడిద చాలా దుఃఖపడుతూ ఉండేది. ఆ పుండుకు పురుగులు పట్టి ఉండేవి. ఆ పురుగులు తినడానికి నేను ముక్కుతో ఆ పుండును పొడుస్తూ ఉండేదానిని. అప్పుడు ఆ గాడిదకు భరించలేనంత బాధ కలిగేది. ఒకరోజు నేను ఆ పుండును పొడుస్తూ ఉండగా నా ముక్కు ఆ గాడిద ఎముకలోకి చొచ్చుకొని పోయింది. దాంతో ఆ గాడిదకు విపరీతమైన బాధం కలిగి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. నేను ముక్కును బయటికి తీయటానికి ఎంత ప్రయత్నించినా అది ఎముకలో ఇరుక్కుపోవటం వల్ల బయటకు రావడం లేదు. అప్పుడు గట్టిగా గాడిద అరవడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ గాడిద నొప్పిని భరించలేక పక్కనే ఉన్న గంగా నదిలోనికి దిగితే నొప్పి తగ్గుతుంది అని భావించి గంగా నదిలోనికి ప్రవేశించింది. నా ముక్కు ఇరుక్కుపోవడం వలన ఆ గాడిదతో పాటు నేను కూడా గంగా నదిలోనికి ప్రవేశించాను. అదే సమయంలో నీటి ప్రవాహం ఎక్కువ కావడం వల్ల గాడిద, కాకి రెండూ కూడా నీటిలో కొట్టుకొని పోయాయి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రెండూ కూడా నీటిలో మునిగిపోయి చనిపోయాయి. ఆ పవిత్రమైనటువంటి గంగా నదిలో మేము ప్రాణాలు వదలడం వలన మరుసటి జన్మలో ఆమె బ్రాహ్మణ వంశంలో జన్మించింది. నేను ఈ జన్మలో గొప్ప జ్యోతిష్యుడినయ్యాను. ఈ జన్మలో ఆమె నా భార్యగా వచ్చింది. ఇలా కొన్ని రోజులు ఆమె నన్ను తిడుతూ బాధ పెడుతూ ఉంటుంది. కానీ కావాలనే నేను ఆ జన్మలో గాడిద నువ్వు బాధ పెట్టడానికి మాత్రం నేను పొడవలేదు. ఆ ఉద్దేశం కూడా నాకు లేదు. అందువల్ల ఇంకా కొన్ని రోజులలో ఆమె మారిపోతుంది. నన్ను బాధ పెట్టడం మానేస్తుంది. నేను మాత్రం పూర్వజన్మలో చేసిన కర్మను ఇప్పుడు అనుభవిస్తున్నాను. నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను చాలా శాంతంగా ఉంటున్నాను. ఆమె స్వభావం ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు చెప్పు, నీ సమస్య ఏంటి, ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన గురించి, తనకు జరిగినటువంటి అన్యాయం గురించి అంతా కూడా వివరిస్తూ, స్వామి, నేను ఏ అపరాధము చేయలేదు. అధర్మపరుడైన ఆ మహారాజు అన్యాయంగా నా చెయ్యిని నరికివేశాడు అని అంటాడు. అప్పుడు జ్యోతిష్యుడు, నాయనా, ఆ మహారాజు నీ చెయ్యిని నరికివేయలేదు, నీ కర్మే నీ చెయ్యిని నరికింది అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంత పాపం నేనేం చేశానని అడుగుతాడు. అప్పుడు, నాయనా, నువ్వు పూర్వజన్మలో నువ్వు ఒక మునివి, ఆ రాజకుమారి ఒక ఆవు, ఆ రాజకుమారుడు ఒక కసాయివాడిగా ఉన్నారు. ఆ కసాయివాడు ఆవుని చంపడానికి వెంబడిస్తున్నప్పుడు ఆ ఆవు తన ప్రాణాలని కాపాడుకోవడానికి
నీ ముందు నుంచే ఆవు అడవిలోనికి పారిపోయింది. ఆవు వెనకాలే కత్తి పెట్టుకొని ఆ కసాయివాడు కూడా వచ్చి ఆ ఆవుని చంపాలి. ఎటు వెళ్ళింది అని ఆ కసాయివాడు నిన్ను అడిగాడు. అప్పుడు ఆ ఆవు వెళ్ళిన మార్గం నువ్వు ఒక చెయ్యి పైకెత్తి ఆవు వెళ్ళే మార్గాన్ని చూపించావు. అప్పుడు ఆ కసాయివాడు నువ్వు చూపించిన మార్గం వైపే వెళ్ళి ఆ ఆవుని నరికి చంపేశాడు. అంతలోనే ఒక పెద్ద సింహం వచ్చి ఆవుని, ఆ కసాయివాడిని ఇద్దరిని కూడా తినేస్తుంది. ఆ తర్వాతే కసాయివాడు రాజకుమారుడిగా, ఆవుకి రాజకుమారిగా జన్మ లభించింది. ఆ పూర్వజన్మలో చేసిన కర్మల కారణంగా ఇద్దరూ మళ్ళీ కలిశారు. పూర్వజన్మలో ఆవును చంపినందుకు, అదేవిధంగా రాజకుమారి చేతిలో నుంచి కత్తి జారి రాజకుమారుని తల తెగిపోయింది. ఇదంతా కూడా కర్మఫలమే. నేను చేసేది ఏమీ లేదు. ఇక నువ్వు పూర్వజన్మలో ఒక చెయ్యితో ఆవు జాడను చూపించావు కాబట్టే నీ వల్లే ఆ ఆవు మరణించింది. కాబట్టి ఆ పాపకర్మ నీ చెయ్యి నరికేలా చేసింది. ఇందులో నీదే దోషం ఉంది. ఇంకా వేరే ఎవరిది లేదు అని జ్యోతిష్యుడు అంటాడు. ఇక చేసేదేమీ లేక చేసిన కర్మలు అనుభవించక తప్పదు అని భావించి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరిచ్చేటటువంటి అమూల్యమైన లైక్ మాకు ఎంతో యూస్ఫుల్ అవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చిన్న లైక్ని ఇచ్చేసేయండి. అలానే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.